చల్లగా చల్లగా. మూడవ చిరంజీవిని ఆహ్వానిద్దాం. అందరికీ నమస్కారం. నా పేరు పంచాగ్నుల శ్రీ వైష్ణవిదేవి. నేను నెల్లూరు నుండి వచ్చాను. మా నాన్నగారి పేరు వెంకటేశ్వర్లు గారు, మా అమ్మగారి పేరు ఉమాదేవి గారు. నేను కర్ణాటక సంగీతం శ్రీమతి జె బాలార్క గారి దగ్గర నేర్చుకుంటున్నాను. నేను శిల్పా ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో 8వ తరగతి చదువుతున్నాను. స్వాగతం తల్లి. నీకు బాలార్క ఆ రకారం వినిపించి, లేకపోతే బాలక్క దగ్గర నేర్చుకుంటున్నాను వినపడుతుంది. అయినా తప్పలేదు. ఆవిడ మంచి గురువు, నాకు తెలుసు. మీ గురువు గారు చక్కటి గురువుని ఎంపిక చేసుకున్నాం. నీ వాయిస్ కూడా ఎంతో బాగుంది, చక్కగా. థ్యాంక్ యూ సార్. సో స్వీట్. థ్యాంక్ యూ సార్. మోస్ట్ వెల్కమ్. అమ్మ నాన్న వచ్చారా ఇక్కడికి? నమస్కారం అండి పంచాగ్నుల వారికి. వైష్ణవి ఎంపిక చేసుకున్న పాట సంగీతం కీరవాణి, గానం చిత్ర. మిస్టర్ పెళ్ళాం చిత్రం నుంచి రాధే చెలి నేను ఇంత పొగిడితే మగవాళ్ళని నువ్వు ఇంత తెగనాడే పాటని ఎంపిక చేసుకున్నోట పాడియా పంటయా? రాధే చెలి నమ్మ రాధే చెలి మగవారి నీలా నమ్మ రాధే చెలి. రాధే చెలి నమ్మ రాధే చెలి మగనాలి మనసమ్మ రాధే చెలి. మాటలతో కోట కట్టాడే అమ్మో నా మహారాణి నీవన్నాడే. కాలు కింద పెడితేనే కందిపోవునన్నాడే, గాలి తాకితే మోమున పాలు విరుగునన్నాడే. కవ్వించుకున్నాడే కౌగిలి కోసం ఆ కాస్త తీరక మొదటికి మోసం. మనవి వినడు మనసు కనడు మాయల మొగుడు మగవారి నీలా నమ్మ రాధే చెలి. రాధే చెలి నమ్మ రాధే చెలి మగవారి నీలా నమ్మ రాధే చెలి. రాధే చెలి నమ్మ రాధే చెలి మగనాలి మనసమ్మ రాధే చెలి. తలలో నాలుకల పూసలలో దారంగు మాటి, సతిమదిలో నన్నెలగెడు పురుషుడు కలుగుట. తొలి జన్మపు నోము ఫలము తోయజనేత్ర, తనుగా వలచిన వరుడేనా ఈ పురుషోత్తముడు. వ్రతములు సలిపిన సతులకు గతి కలదా, ఇలలో కలదా లేదా? భలే భలే, చాలా బాగా పాడు. థ్యాంక్స్ సార్. అసలు ఎంత రేంజ్ ఉందో వాయిస్లో నీది. ఈ మధ్యకాలంలో అసలు రేంజ్ ఉన్న సింగర్స్ కరువైపోయారు. అంత బేస్ పాడమంటే పాడుతున్నారు, కానీ రేంజ్ అంటే నాకు తెలిసి చిత్ర గారు అంత రేంజ్, ఏ రేంజ్ అయినా సరే పాడేస్తారు ఆవిడ. రాక్షసి ఆవిడ, అసలు అంత రేంజ్ పాడతారు. ఆ రేంజ్లో కూడా అంత లాస్ట్లో అంత సస్టైన్, నిజంగా అసలు చాలా బాగా పాడారు. బాలార్క గారు నీకు నేర్పించిన పద్ధతి ఫలితం ఎక్కడ తెలుస్తుంది తెలుసా? తలలో నాలుకల. అది పాడొకసారి. తలలో నాలుకల తర్వాత పూసలలో దారంగు మాట్కి. దారంబు మాట్కి. ఓకే, అక్కడ తెలిసిపోతుంది లక్షణం, ఆ క్లాసికల్ ట్రైనింగ్ ఏంటని. ఈ పాట ఏ సందర్భంలో వస్తుందో తెలుసా? ఫస్ట్ లైన్ చదువు. ఏంటి? రాధే చెలి నమ్మ రాధే చెలి. ఎవరిని నమ్మరాధే చెలి అన్నాడు చెప్పు? మగవారిని ఇలా నమ్మ. న్యాయమా? ఏ మగవారిని ఎందుకు నమ్మకూడదు? మీ అమ్మ మీ నాన్న నమ్మకపోతే నువ్వు ఉండేదానివే ఇక్కడ ఇవాళ?
ఈ బహుత్ అన్యాయం और అక్రమ హే భయ్. మగవారిని నమ్మకూడదు అనడం మాత్రం చాలా అన్యాయం కదా. నీ అభిప్రాయం చెప్పు, నీ అప్యాయం చెప్పు. చెప్పవే తల్లి, చెప్పవే నా తల్లి పంచాగ్నుల రత్రమా. చెప్పు, నమ్మొచ్చా నమ్మకూడదు మగాళ్ళని? నువ్వు నమ్మకూడదన్నావు అనుకో, మార్కులు తక్కువ వేస్తా ఇక్కడ, నేను మగ వెధవను కాబట్టి. నమ్మొచ్చు అన్నావు అనుకో, న్యాయంగా అంత రావాలి అంతే వేస్తా. నమ్మకూడదంటే అన్యాయంగా 0 వేస్తా. గట్టిగా చెప్పు, మగాళ్ళని నమ్మొచ్చు అని అందరికీ చెప్పే. నీ భవిష్యత్తు దాని మీద ఆధారపడింది తల్లి, బాగా ఆలోచించుకోమ్మా. చెప్పవా? నెక్స్ట్ రౌండ్కి లేవు నువ్వు, చెప్పే ఇప్పుడే. మళ్ళీ ఇంకొక టైం ఇవ్వను ఎక్కువగా. నమ్మొచ్చు ఎవరిని? మగవాళ్ళని. చాలు, అది కూడా ఏదో నసికి తిరగమాత చాలే వేసినట్టు అలాగా. మగవారిని నమ్మవచ్చు మహిళో సుమతి. వెరీ గుడ్. ఏదైనా సరే ఈ చిలిపి కవి నాడు పట్టు చీర కట్టవద్దు బరువు అన్నాడే, ఇది శృంగార ప్రధానమైంది. ఓకే. నేడు నూలు చీరకే డబ్బులు కరువు అన్నాడే పెళ్ళైన తర్వాత. నెల తప్పిన నెలత తనకు పరువు అన్నాడే, వీడి పరువు వల్ల భార్య గర్భవతి కావడం, అప్పుడు తప్ప వీడి మగతనం బయటికి తెలియదు వెధవకి. నెల తప్పిన నెలత తనకు పరువు అన్నాడే, నేడు నెలబాలుని చేతికిస్తే బరువు అన్నాడే. శబ్దం, లక్షణం ఎంత అద్భుతంగా రాశాడు చూసి. సుందరరామూర్తి, ఎప్పుడో ఒకప్పుడు నీ దగ్గరికి రాకపోతానా, అప్పుడు నీతో ఫైట్ చేస్తాను నేను. తర్వాతి చిరంజీవిని ఆహ్వానిద్దాం, మీ ఆశీస్సులు. అందరికీ నా నమస్కారాలు. నా పేరు కొండపర్తి ప్రణతి. నేను వరంగల్ జిల్లా నుంచి వచ్చాను. మా అమ్మగారి పేరు హేమ, మా నాన్నగారి పేరు శ్రీధర్రావు. నేను కర్ణాటక సంగీతం శ్రీ వైజస్ బాలసుబ్రహ్మణ్యం గారి దగ్గర నేర్చుకుంటున్నాను. అలాగే లలిత సంగీతం కె రామాచారి గారి దగ్గర నేర్చుకుంటున్నాను. నేను సెయింట్ ఆండ్రూస్ పాఠశాలలో 5వ తరగతి చదువుతున్నాను. హేమ శ్రీధర్ గారులు ఇక్కడ ఉన్నారా? నమస్కారం తల్లి, స్వాగతం తల్లి మా కుటుంబంలోకి. నిన్ను మళ్ళీ చాలా సంతోషంగా ఉంది. ప్రణతి ఎంపిక చేసుకున్న పాట రమేష్ నాయుడు గారి సంగీతం, సుశీలమ్మ గానం మేఘ సందేశం నుంచి నిన్నటిదాకా శిలనైనా. నిన్నటిదాకా శిలనైనా నీ పదము స్తోకినే గౌతమినైనా. నిన్నటిదాకా శిలనైనా నీ మమతా వేషపు వెల్లువలో గోదారి గంగనై పొంగుతున్నా. నిన్నటిదాకా శిలనైనా నీ
చిరునవ్వులో నేను సిరిమల్లినే స్వప్న ప్రపంచాల సౌందర్య దీపాలు చింత వెలిగే వేళ ఈ చింత నీకేళ నిన్నటిదాకా శిలనైనా నీ పదము సోకినే గౌతమినైనా నిన్నటిదాకా శిలనైనా నీ మమతావేశపు వెల్లువలో గోదారి గంగనై ఉన్నా నిన్నటిదాకా శిలనైనా నీ పదము సోకినే గౌతమినైనా నిన్నటిదాకా శిలనైనా. పాట బాగా పాడావు, డౌట్ లేదు దాంట్లో. లాస్ట్లో తప్పు వచ్చినా కానీ టెంపో మిస్ అవ్వకుండా మరీ సర్దేసుకున్నావు, కరెక్ట్గా వచ్చేసావు. అది కూడా చాలా బాగుంది. నీ పదము ఎప్పుడు పాడినా నీ పదము సోకి, కొంచెం వాయిస్ ఓపెన్ చేస్తే నీ పదము సోకిని, అది చిన్న డిఫరెన్సేషన్. ఓపెన్ చేయకపోతే ఏమవుతుంది, సు అనే వినపడుతుంది. నేను కూడా చాలాసార్లు పాడినప్పుడు నేను అని నీను అని వినపడుతుంటుంది, బట్ అది ఓపెన్ చేసే దాంట్లో ఉంటుంది. చాలా సీరియస్గా ఎందుకున్నావు నువ్వు ఫస్ట్ నవ్వు? ఓకే, నవ్వుతూ పాడితే ఏంటంటే సాంగ్ కూడా చాలా ఇన్వాల్వ్ అయ్యి ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. ఇంకొంచెం ఎక్స్ప్రెసివ్గా ఇంకొంచెం ఇంకా అద్భుతంగా పాడితే ఇంకా బాగుంటుంది. ఓకే, ఆల్ ద బెస్ట్. సంగీతం గురించి మాటల గురించి నేనేం చెప్పాను అన్నీ తను చెప్పేసి ఎగ్జాక్ట్లీ, ఇంకా అంతకంటే నేనేం చెప్పక్కర్లేదు. తను చెప్పినట్టుగా కొంచెం అనుభవించి పాడడం కావాలి, వయసుతో నేర్చుకుంటావు. నవ్వుతూ పాడితే చాలు ఇలాంటి పాట. అలాగే మిగతా అన్నీ వదిలేసి ఒక్క లైన్ చెప్తాను. స్వప్న ప్రపంచాల సౌందర్య దీపాలు చెంత వెలిగే వేళ. స్వప్న ప్రపంచాల సౌందర్య దీపాలు అన్న మాట నాకు భలే నచ్చేసింది. స్వప్న ప్రపంచంలో ప్రతి దీపం సౌందర్యంగానే ఉంటుందన్నమాట. కథను, పాత్రని, కథనాన్ని దృష్టిలో పెట్టుకుని రాయగలిగిన వాడే కవి. అందుకని వాడే కవి. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ.